గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. పంపా సరోవరంలో సుందర దృశ్యాలను చూస్తున్నటువంటి రామచంద్ర ప్రభు సీతమ్మ జాడ తెలియలేదని, సీతమ్మ వియోగం చేత సీతాదేవిని తలుచుకుంటూ శోకిస్తూ లక్ష్మణ్తో అక్కడ ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా దుఃఖాన్ని కలుగజేస్తున్నాయి అని చెబుతూ ఉన్నారు. అలా అంటూ సౌమిత్రే పశ్య పంపాయాః చిత్రాసు వనరాజిషు కిన్నరా నరశార్దూల విచరంతి తతస్తతః. హే లక్ష్మణ, సౌమిత్రే అంటే ఓ లక్ష్మణ అక్కడ చూడు ఎలా ఉన్నాయి అరణ్యాలోనంటే, అందులో కూడా నరశార్దూల సౌమిత్రే, నరుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడా, పరాక్రమం కలిగినటువంటి ఓ లక్ష్మణ, పంపాయాః చిత్రాసు వనరాజిషు, ఆ పంపా సరస్సు యొక్క తీరంలో ఉన్నటువంటి అరణ్యములు ఏవైతే ఉన్నాయో ఆ అరణ్యముల్లో ఉన్నటువంటి దారులలో కిన్నరాహ తతస్తతః విచరంతి పశ్య. కిన్నరులు అనంటే అశ్వముఖాన్ని కలిగి వీరు నర శరీరాన్ని కలిగి ఉన్నటువంటి వారు. అంటే శరీరం అంతా మనిషి వలె ఉంటుంది, గుర్రం ముఖంలాగా ముఖాన్ని కలిగి ఉన్నవాళ్ళు కిన్నరులు అని అన్నారు. అలాంటి కిన్నరులు ఈ అరణ్యాలలో, చిత్రమైనటువంటి అరణ్యాలలో విచరంతి పశ్య, అక్కడక్కడ సంచరిస్తున్నారయ్యా. ఆ అరణ్యాలన్నీ కూడా చిత్ర విచిత్రములైనటువంటి దారులు కలిగి ఉన్నాయి. అలా చిత్ర విచిత్రములైనటువంటి దారులు కలిగి ఉన్నటువంటి ఆ అరణ్యాలలో ఈ కిన్నరుల యొక్క సంచారాన్ని ఒకసారి చూడన్నాడు. అంటే పంపా సరోవరంలో చాలా సుందరమైనటువంటి దృశ్యాలన్నీ కూడా ఇక్కడ వసంత శోభను కలిగి ఉండి ఆ వసంత శోభలో ఇంకా ఆనందాన్ని కలిగించాలి. కానీ ఆనందాన్ని కలిగించవలసినటువంటి ఆ సుందరమైన దృశ్యాలన్నీ కూడా రామచంద్ర ప్రభువుకు శోకాన్ని పెంచుతూ ఉన్నాయి. కనుక ఆ సుందరమైనటువంటి దృశ్యాలను చూడమని లక్ష్మణస్వామికి చెబుతూ అలాంటి సుందరమైనటువంటి దృశ్యాలను సీతతో కలిసి ఆనందించలేకపోతున్నారని స్వామి దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పి అంటూ ఉన్నారు ఇక్కడ. ఇమాని శుభగంధీని పశ్య లక్ష్మణ సర్వశః నళినాని ప్రకాశంతే జలే తరుణ సూర్యవత్. రామాయణం ఆది కావ్యం. కావ్యానికి ఉన్నటువంటి లక్షణాన్ని అనుసరించి చక్కటి ప్రకృతి వర్ణన అనేటటువంటిది కూడా కావ్యంలో ఉన్న లక్షణం. కనుక వాల్మీకి మహర్షి చక్కటి ఆ పంపా సరోవరంలో ఉన్నటువంటి పద్మములు, ఆ వృక్షములు, పర్వతములు, పుష్పములు, వసంత ఋతువులో ఉండవలసినటువంటి గాలి, ఇవన్నింటినీ కూడా ఈ పంపా సరోవర తీరంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి దృశ్యాలను చాలా అధికంగా విస్తారంగా వర్ణన చేశారు. ఇది కావ్యానికి ఉన్నటువంటి లక్షణం. కనుక ఇక్కడ అంటూ ఉన్నారు, ఇమాని శుభగంధీని పశ్య లక్ష్మణ సర్వశః. ఓ లక్ష్మణ, శుభగంధీని, గంధము అంటే వాసన, శుభగంధీని చక్కటి వాసన కలిగినటువంటి, ఇమాని నళినాని, ఇదిగో ఈ పద్మములు ఉన్నాయి చూసావా, ఈ పద్మములు చక్కటి సుగంధాలు వెదజల్లుతూ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అనంటే జలే సర్వశః, ఆ పంపా సరోవరంలో అంతటా కూడా పద్మములు వ్యాపించి ఉన్నాయి. ఆ పద్మములు అలా పంపా సరోవరంలో వ్యాపించి ఉంటే అది ఎలా కనిపిస్తోందయ్యా అనంటే తరుణ సూర్యవత్ ప్రకాశంతే. తరుణ అంటే అప్పుడే ఉదయించినటువంటి బాల సూర్యుడు. ఈశల్లోహిత వర్ణము అని అంటారు. ఈశల్లోహితము అని అంటే అది ఒక పూర్తి ఎరుపు కాదు, అలాగనే తక్కువ ఎరుపు కాదు, తెలుపు ఎరుపుల మిశ్రమం. ఆ తెలుపు ఎరుపుల మిశ్రమంలో కూడా ఉదయించినటువంటి బాలసూర్యుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ యొక్క వర్ణంలో ఈ పద్మములన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ పంపా సరోవరంలో ఉన్నటువంటి నీళ్లలో కొలనంతా కూడా ప్రతిబింబించి ఉన్నాయి. ఎలా ప్రతిబింబించి ఉన్నాయి అనంటే ఆ ఉదయించినటువంటి బాలసూర్యుడి యొక్క ప్రతిబింబము కొలనులో కనిపిస్తున్నదా అన్నటువంటి విధంగా ఆ కొలనంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి పద్మములు ఆ వర్ణంలో ప్రకాశిస్తూ ఉన్నాయట. అలా ఈశల్లోహిత వర్ణంలో ప్రకాశిస్తూ
ఆ ఈశల్లోహిత వర్ణాన్ని కలిగినటువంటి పద్మాలు ఆ పంపాసరంలో ఉన్నటువంటి నీటినంతటినీ కూడా కప్పివేసి ఉంటే ఆ పద్మాలు చూడడానికి ఎలా ఉన్నాయి అంటే అప్పుడే ఉదయించినటువంటి బాలసూర్యుడి యొక్క ప్రతిబింబము అక్కడ కనిపిస్తున్నదా అన్నటువంటి అంతటి అందంగా అది కనిపిస్తూ ఉన్నదట. ఏషా ప్రసన్న సలిలా పద్మనీలోత్పలాయత హంసకారండవాకీర్ణ పంపా సౌగంధికాయుత. పంపా సరస్సు యొక్క సుందరమైనటువంటి వైభవాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎలా ఉంది అంటే ప్రసన్న సలిలా, ప్రసన్నము అంటే నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీళ్లు కలిగినటువంటి సరస్సు. పద్మనీలోత్పలాయుత, పద్మములతోనూ నీల ఉత్పవం, నీలము అంటే నలుపు, నల్ల కలువలతోనూ నిండి ఉన్నటువంటిది. హంసకారండవ ఆకీర్ణ, హంసలు మరియు సారస పక్షులతో నిండినటువంటిది. సౌగంధికాయుత, సౌగంధిక పుష్పములు అంటే కల్హార పుష్పములు, అవి ఎర్రగా ఉంటాయి, ఎర్రని కల్హార పుష్పములతో కూడినటువంటిది. ఏషా పంపా, ఈ సరోవరము, ఈ పంపా సరోవరం ఈ విధంగా చక్కటి పుష్పములతోనూ పక్షులతోనూ విరాజిల్లుతున్నది. అలా నిర్మలమైనటువంటి ఆ నీటిలో పద్మములు ఉన్నాయి, నల్ల కలువలు ఉన్నాయి, అలాగే ఎర్రని కల్హారములు ఉన్నాయి. ఆ పద్మముల మధ్య హంసలు, అలాగే కారండవ పక్షులు, కారండవ ఆకీర్ణ, ఆకీర్ణ అంటే వ్యాపించి ఉన్నటువంటిది. కారండవ ఆకీర్ణ, కారండవములతో, కారండవములు అంటే సారసములు అనేటటువంటి పక్షులతో, జలపక్షులతో, ఎర్రగా ఉన్నటువంటి కల్హారములతో, పుష్పముల యొక్క దివ్యమైనటువంటి పరిమళములతో చక్కగా వైభవంగా చూడడానికి చూడముచ్చటగా ఆనందాన్ని కలిగింపజేసేటటువంటి విధంగా, సంతోషాన్ని కలిగింపజేసేటటువంటి విధంగా ఈ హంసలు మొదలైనటువంటి వాటి విహారం చేత పంపా సరస్సు యొక్క శోభ ద్విగుణీకృతమై ప్రకాశిస్తున్నది. జలే తరుణ సూర్యాభై షట్పదాహత కేసరై పంకజై శోభతే పంపా సమంతాదభిసంవృత. ఆ పంపా యొక్క శోభ, పంపా సరోవరం యొక్క శోభ ఇంకా ద్విగుణీకృతం అవుతూ ఉన్నది. ఏ విధంగా అంటే జలే, ఆ నీళ్లయందు అంటే పంపాసరంలో ఉన్నటువంటి నీళ్లయందు తరుణ సూర్య ఆభై, ఆభహ అంటే ప్రకాశము అని అర్థం. తరుణ సూర్య ఆభహ, అప్పుడే ఉదయించినటువంటి లేత భానుని యొక్క కిరణములు పడి ఆ కాంతి ఎలాగైతే ప్రసరిస్తే ప్రకాశం పొందుతుందో అలా లేత సూర్యుని వంటి కాంతి చేత షట్పద ఆహత కేసరై, షట్పదములు అంటే తుమ్మెదలు, ఆ తుమ్మెదలు అలా తిరుగుతూ తిరుగుతూ ఆ పంపా సరోవరంలో ఉన్నటువంటి పద్మములు వాటి మీద ఉన్నటువంటి ఆ కేసరములను ఇలా తాకుతూ వెడుతూ ఉంటే, ఆ పూపొడి తిత్తులు ఏవైతే ఉన్నాయో కదులుతూ ఉంటే పంకజై, అటువంటి పద్మముల చేత సమంతాత్ అభిసంవృత, అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి కప్పబడినటువంటి పంపా శోభతే, పంపా సరోవరం చాలా చక్కగా ప్రకాశిస్తున్నది అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ పంపా సరోవరం అంతా కూడా లేత సూర్యుని వంటి కాంతి కలిగినటువంటి పద్మములతో నిండి ఉన్నాయి. అలా నిండి ఉన్నటువంటి ఆ పద్మముల యొక్క కేసరముల మీద తుమ్మెదలు వచ్చి మకరందాన్ని గ్రోలడానికి వాలుతూ ఉన్నాయి. అలా వాలుతున్నటువంటి ఆ తుమ్మెదలు అలా వాలినప్పుడు కదులుతూ ఉన్నటువంటి పద్మముల చేత ఆ సరోవరం అంతా కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉన్నదట. ఇంకా చక్రవాకయుత నిత్యం చిత్రప్రస్థవనాంతరా మాతంగ మృగయూథైశ్చ శోభతే సలిలార్థిభిః. నిత్యము ఏ విధంగా ఉంటుంది అది అని అంటే, నిత్యం ఎల్లప్పుడూ కూడా చక్రవాకయుత, చక్రవాక పక్షులతో కూడినటువంటిది. చిత్రప్రస్థ వనాంతర, అంతర అంటే మధ్యలో, వన అంతర ఆ అరణ్యము మధ్య భాగములలో, ప్రస్థ అంటే సమమైనటువంటి ప్రదేశములు, ఆ సమంగా ఉన్నటువంటి ప్రదేశములు ఉన్నాయి. అంటే పర్వతములు కదా, పర్వతాల్లో కూడా అక్కడక్కడ సమమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి, వాటిని ప్రస్థ అన్నారు. అవి కూడా ఎలా ఉన్నాయి, చిత్రప్రస్థ, చిత్రములైనటువంటి సమప్రదేశములు కలిగినటువంటి అరణ్యముల మధ్య భాగములు కలిగి ఉన్నటువంటి పంపా సరోవర తీరంలో అరణ్యములు అని అర్థం అన్నమాట. అలాంటి అరణ్యములతో సలిల అర్థిభిః, సలిలార్తి, సలిలము అంటే నీరు, నీరును తాగడానికి వచ్చినటువంటి మాతంగ మృగయూథైశ్చ, యూథ అంటే సమూహములు, మాతంగ ఏనుగులు, జింకలు, లేళ్లు, వీటి యొక్క సమూహముల చేత శోభతే పంప, ఈ ప్రకాశిస్తూ ఉన్నది, చక్కగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పంపా సరోవరాన్ని గురించి చెబుతూ ఉన్నారు. అక్కడ
మాతంగ మృగయూథైశ్చ, ఏనుగులు లేళ్లు గుంపులు వచ్చి చక్కగా ఆ పంపా సరోవరంలో నీళ్లను తాగుతూ ఉన్నాయి. అలా వాటి చేత పరివృతమై ఉన్నటువంటి సరోవరము, అలాగే పంపా తీరంలో అరణ్య మధ్య భాగంలో చిత్రమైనటువంటి సమప్రదేశములు ఉన్నాయి. ఆ చిత్రమైనటువంటి సమప్రదేశములతో కూడినటువంటి అరణ్య భాగాలు చూడడానికి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. లేళ్లు ఏనుగులు ఇవన్నీ కూడా శోభను పెంచుతూ ఉన్నాయి. పవనాహిత వేగాభిః ఊర్మిభిర్విమలేంభసి పంకజాని విరాజంతే తాడ్యమానాని లక్ష్మణ. ఓ లక్ష్మణ, విమలే అంభసి, అక్కడ నిర్మలమైనటువంటి నీరు ఉంది, స్వచ్ఛమైనటువంటి నీరు ఉంది ఆ పంపావనాల్లో. ఆ స్వచ్ఛమైనటువంటి నీటిలో పవన ఆహత వేగాభిః, పవనాహత వేగాభిహి అంటే గాలితో కొట్టబడినటువంటి, అంటే గాలి అలా వీచినప్పుడు ఆ పద్మములు అలా కదులుతాయి కదా, అలా గాలి తాకిడికి గురైనటువంటి ఆ పద్మములు ఊర్మిభిహి అంటే ఆ నీళ్లకు అలా గాలి తగిలినప్పుడు తరంగాల్లాగా వస్తాయి. అలా ఆ తరంగాల్లాగా వచ్చినటువంటి ఆ నీటి చేత తాడ్యమానాని పంకజాని, గాలి వచ్చి నీటికి తగిలినప్పుడు నీళ్లు తరంగాలుగా వస్తూ ఉంటాయి. అలా తరంగములుగా వచ్చినటువంటి ఆ పద్మములకు తరిగి అవి కూడా ఊగుతూ ఉంటాయి తదనుగుణంగా. అంటే నీరు ఏ విధంగా అయితే కదులుతూ ఉంటుందో తదనుగుణంగా ఈ కమలములు కూడా వాటిని అనుసరిస్తున్నటువంటి విధంగా అవి ఊగుతూ ఉంటే పద్మములు విరాజంతే, అటువంటి ప్రకాశంతో నిండి ఉన్నాయి అని అన్నాడు. అంటే నీటి తరంగాలు తగిలి పంపా సరోవరంలో ఆ నీటి తరంగాలు తగిలినటువంటి పద్మములు కదులుతూ ఉంటే ఆ సరస్సు చూడడానికి చాలా ముచ్చటగా ఉంది, సౌందర్యంగా సుందరంగా ఆ సంతోషాన్ని కలిగించేటటువంటి విధంగా, ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగా ఉన్నది. అలాంటి సరస్సులో ఉన్నటువంటి పద్మాలను రామచంద్ర ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పద్మాలను రామచంద్ర ప్రభువు చూశాడో ఆ పద్మములను చూడగానే వెంటనే సీతమ్మ తల్లి మదిలో మెలిసింది. ఎందుకు? ఆమె పద్మపత్ర విశాలాక్షీం సతతం పంకజ ప్రియాం అపశ్యతో మే వైదేహీం జీవితం నాభిరోచతే. లక్ష్మణ, ఆ పంపా సరోవరంలో పద్మాలను చూశావా? ఆ పద్మములు నీళ్ల తాకిడికి చక్కగా కదులుతూ ఉన్నాయి. ఆ పద్మములు ఏమి గుర్తుకు తెప్పిస్తున్నాయో తెలుసా? సీతమ్మ తల్లిని గుర్తుకు తెప్పిస్తున్నాయి. ఎందుకు అనంటే పద్మపత్ర విశాలాక్షి, పద్మము యొక్క రేకుల వలె విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి తల్లి. అంతేకాదు సతతం పంకజ ప్రియాం, ఎల్లప్పుడూ కూడా ఆ పద్మములు అంటే చాలా ఇష్టమైనటువంటిది. ఈ మాట చాలు అమ్మవారు లక్ష్మీదేవి అని చెబుతున్నది. పద్మాసని పద్మస్థితయే అని అమ్మవారిని మనం స్తోత్రం చేస్తాం. పద్మమే తన ఆసనంగా నిరంతరము కూడా పద్మమును ఆశ్రయించి ఉన్నటువంటిది కనుక ఆమెకు ఇక్కడ పంకజ ప్రియాం, పద్మముల పట్ల ప్రియము కలిగినటువంటిది. కనుకనే సీతమ్మ లేనటువంటి జీవితం నిష్ప్రయోజనం అని చెప్పి రామచంద్ర ప్రభు ఇక్కడ చెబుతూ ఉన్నారు. అలా అంటూ వైదేహీం అపశ్యతః మే జీవితం నాభిరోచతే, సీతను చూడలేనటువంటి నా జీవితం వ్యర్థమయ్యా, నా జీవితం రుచించడం లేదన్నాడు ఆయన. అంటే జీవితానికి వారిద్దరి మధ్య ఉన్న పరస్పరమైనటువంటి అన్యోన్యత అటువంటిది. ఆ అన్యోన్యత ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అంటే పంపా సరోవరంలో ఎప్పుడైతే పద్మములను చూశారో ఆ పద్మపత్రములు చూడగానే సీతమ్మ మదిలో మెదిలింది, సీతమ్మ కళ్ళు జ్ఞప్తికి వచ్చాయి. సీతమ్మ ఎప్పుడూ కూడా పద్మముల పట్ల ప్రియాన్ని కలిగి ఉన్నటువంటిది కనుక ఈ పద్మములను చూసి సీత గుర్తుకు రాగానే భూజాత అయినటువంటి సీతమ్మ తనతో లేదనేటటువంటి దుఃఖము, ఆమె లేనటువంటి జీవితం నిష్ప్రయోజనము అని చెప్పి రామచంద్ర ప్రభు లక్ష్మణ స్వామికి చెబుతున్నారు. ఇదే సీతారాముల యొక్క అన్యోన్యమైనటువంటి దాంపత్యం. ఆదర్శ దాంపత్యానికి తార్కాణము సీతారాములు అని అనడానికి కారణం ఏమిటి అంటే వారిద్దరూ పరస్పరం కూడా ఒకరిని విడిచి ఒకరు ఎప్పుడూ ఉండలేదు. మరి ఇప్పుడు విడిచి ఉన్నారు కదయ్యా, సీతమ్మ ఎక్కడో లంకలో ఉన్నది, రామచంద్ర ప్రభు పంపా సరోవరాల్లో ఉన్నారు అని అంటే వారు బాక్యంగా దూరమైనప్పటికీ కూడా ఇద్దరి మనసులు ఒకటే, ఇద్దరి మనసులు కూడా ఒకరి కోసం ఒకరు పరితపిస్తూ ఉన్నారు. అందుకే మహర్షి అంటాడు ప్రియాతు సీత రామస్య, రాముడికి అత్యంత ప్రియమైనటువంటిది సీతమ్మ, తన ప్రాణముల కంటే కూడా అధికమైనటువంటిది అని ఒక చోట చెబుతారు. అలా రాముడికి ప్రియమైనటువంటి ఆ తల్లి మరి సీతమ్మ హృదయంలో రామచంద్ర ప్రభువు ద్విగుణుడై ఉన్నాడు, ఇంతకంటే గొప్ప గుణములు కలిగినటువంటి వాడుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇది
సీతారాముల యొక్క ఆ వైవాహిక ప్రణయం ఏదైతే ఉన్నదో జగత్తుకు ఆదర్శంగా నిలబడడానికి ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే పరస్పరము వారిద్దరి మధ్య ఉన్నటువంటి అనురాగము. భార్యాభర్తలు ఇటువంటి అనురాగాన్ని కలిసి ఉండాలి. కష్టమైన సుఖమైన భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు ఏ విధంగా వారి మనసును ఎరిగి ప్రవర్తించాలి అనేటటువంటి అంశం ఇక్కడ చాలా చక్కగా ప్రస్తావన చేయబడింది. సీతను విడిచి రామచంద్ర ప్రభు ఉండలేడు, రామచంద్ర ప్రభువును విడిచి సీతమ్మ ఉండలేదు. మరి వీరిద్దరూ భౌతికంగా కూడా లేరు కదా. ఇప్పుడు ప్రతి క్షణము కూడా ఒకరి ధ్యాసలో ఒకరు. అక్కడేమో సీతమ్మ తల్లి రామచంద్ర ప్రభు గురించి నిరంతరము పరితపిస్తూ ఉన్నది. రామచంద్ర ప్రభువు ఏమో పంపా తీరాల్లో ఉండి అక్కడ ఉన్న సుందర దృశ్యాలన్నింటిలోనూ కూడా సీతమ్మను తలుచుకొని తాను దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. ఇలా ఒకరి కోసం ఒకరు పరితపిస్తూ ఉన్నారు. సీత లేనటువంటి నా జీవితం నిష్ఫలం అని చెప్పి రామచంద్రుడు అంటూ ఉన్నాడు. అక్కడ రాముని వియోగాన్ని భరించలేను, రాముని వియోగాన్ని నేను సహింపలేను, ప్రాణాలైనా విడుస్తానని చెప్పి సీతమ్మ తల్లి అంటూ ఉన్నది. ఇలా ఒకరికొకరు అంటే భౌతికంగా ఎడబాటు పొందినటువంటి సమయంలో కూడా మానసికంగా చాలా దగ్గరగా ఉండి ఒకరిని ఒకరు నిరంతరము కూడా వారిని తలుచుకుంటూనే ఉన్నారు. అందుకనే రాముని ఆత్మయే సీతమ్మ, తన ఆత్మను తాను మర్చిపోలేడు కనుక ప్రతి దానిలోనూ కూడా ప్రతి సుందరమైనటువంటి దృశ్యంలోనూ కూడా సీతమ్మ దర్శనం ఇస్తూ ఉన్నది. ఆ సీతమ్మ తనతో లేదు అని చెప్పి రామచంద్ర ప్రభు సీతమ్మకు కలిగినటువంటి దుఃఖాన్ని తలుచుకొని తాను దుఃఖాన్ని పొందుతున్నాడు అని చెప్పి అంతటి అన్యోన్యమైనటువంటి అనురాగం అంటే ఒకరి మీద ఒకరికి ఉండవలసినటువంటి అనురాగం, ఆ అనురాగం చేతనే పంపా సరోవరంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి దృశ్యాలను చూసి రామచంద్ర ప్రభు సీతమ్మను తలుచుకొని దుఃఖిస్తూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ ఆయన అన్నాడు. సీత లేనటువంటి వైదేహీం అపశ్యతః, సీతను చూడలేనటువంటి మే జీవితం నాభిరోచతే, నాకు ఏమాత్రం ఈ జీవితం మీద ఇష్టం లేదయ్యా, సీతమ్మను చూడనటువంటి ఆ జీవితం నాకెందుకు అన్నాడు. అలా అని ఆయన అంటున్నాడు. దీనికి అంతటికి కారణం ఏమిటి అని అంటే అహో కామస్య వామత్వం యోగతామపి దుర్లభాం స్మారయిష్యతి కళ్యాణీం కళ్యాణతరవాదినీం. అహో కామస్య వామత్వం, దీనికి కారణం ఏమిటి అని అంటే కామస్య వామత్వం, మన్మధుని యొక్క కుటిలత్వం. మన్మధుడు తాను క్రూరుడై తాను ఈ వసంతంలో సంచరిస్తూ ఉన్నాడు. అహో అంటే ఆశ్చర్యము అని అర్థం. ఈ అహో అనేటటువంటిది ఆశ్చర్యము, ప్రశంస, నింద, శోకము, కరుణ, సంబోధన ఇటువంటి అర్థాల్లో దాన్ని అహో అనేటటువంటి పదాన్ని వాడతారు. ఇక్కడ ఆశ్చర్యార్థంలో అహో అనేటటువంటి చెప్పబడింది. కామస్య వామత్వం అహో అంటే మన్మధుని కుటిలత్వం ఎంత ఆశ్చర్యము లక్ష్మణ. యహ ఏ మన్మధుడు గతాం దుర్లభాం అపి అంటే దూరమై తిరిగి పొందడానికి కష్టమైనటువంటి కళ్యాణతరవాదిని, మిక్కిలి శుభంగా మంగళప్రదంగా మాట్లాడేటటువంటి కళ్యాణి మంగళప్రదురాలైనటువంటి సీతను స్మారయిష్యతి స్మరింపజేయిస్తున్నాడు. అంటే ఇక్కడ తాను ఏ దృశ్యాన్ని చూసినా అందులో సీతమ్మను తలుచుకుంటూ ఉన్నాడు రామచంద్ర ప్రభు. కనుక మన్మధుని యొక్క కుటిల బుద్ధిని చూశావా అని అన్నాడు. మన్మధుని కుటిల బుద్ధి ఏమిటి ఇక్కడ అనంటే రావణుడు సీతమ్మను అపహరించాడు, రామచంద్రుడేమో సీతమ్మ ఆ దుఃఖంలో సీతమ్మను వెతుకుతూ సీతమ్మ కనిపించలేదనేటటువంటి దుఃఖంలో ఉన్నాడు. అలా దుఃఖంలో ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుకి అక్కడ ఉన్నటువంటి వసంత ఋతు శోభ ఇంకా దుఃఖాన్ని కలిగింపజేస్తూ ఉన్నది. అంటే సీతావియోగంలో ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుకి ఈ మన్మధుడు అధికమైనటువంటి శోకాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే సీత ఎక్కడున్నదో తెలియదు, ఎంత దూరంలో ఉందో తెలియదు, అపహరించబడి ఎక్కడ దాచబడిందో తెలియదు. ఇలా ఆ సీతమ్మ లేదు, తన ప్రాణములతో సమానమైనటువంటి సీతమ్మ. అలాగే అంటాడు దుర్లభాం అపి, ఎంత కష్టం చేతో కానీ తిరిగి పొందలేడు సీతమ్మ తల్లిని. అలాంటి ఆ సీతమ్మ కోసం, అంతటి శ్రేష్ఠ గుణములు కలిగినటువంటి సీతమ్మ కోసం తాను దుఃఖిస్తూ ఉంటే తన మదిలో ఈ విధంగా నిరంతరము కూడా సీత మెదిలేటటువంటి విధంగా ఈ మన్మధుడు అక్కడ ఉన్నటువంటి ఆ సుందరమైనటువంటి దృశ్యాల ద్వారా తనకు దుఃఖాన్ని కలిగింపజేస్తూ ఉన్నాడు అని. మరి మన్మధుడు దుఃఖాన్ని కలిగింపజేస్తే సహించవచ్చేమో, కానీ ఆ మన్మధుడు వసంతుడితో కూడా కలిసి దుఃఖాన్ని కలిగింపజేస్తున్నాడు అని. శక్యో దారయితుం కామః భవేదద్యాగతో మయ యది భూయో వసంతో మాం నహన్యాత్ పుష్పితద్రుమః. పుష్పితద్రుమః చక్కగా పూచినటువంటి వృక్షములు, వసంతః ఈ వసంతము, భూయః నహన్యాద్యది అధికంగా నన్ను గనక పీడించకుండా ఉండేట్లయితే
అభ్యాగతః కామః మయా ధారయితుం శక్యః. ఆ అభ్యాగతః వచ్చినటువంటి ఆ మన్మధుడిని మయా ధారయితుం శక్యః, నేను భరించేవాడినేమో. అంటే ఇక్కడ మన్మధుడు ఒకటే కనుక విజృంభిస్తే భరించేటటువంటి వాడిని, కానీ ఇక్కడ మన్మధుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇంత శోకాన్ని పొందడానికి మన్మధుడు ఒక్కడే కారణమైతే నేను సహించి ఉండేవాడిని, కానీ మన్మధుడి వల్ల నాకు ఏ రకమైనటువంటి భయం లేదు, మన్మధుడు నన్ను ఏం చేయలేడు. కానీ ఈయనేం చేస్తున్నాడు ఈ మన్మధుడు, ఆ మన్మధుడు వసంతుడితో కలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అంటే వసంతుడు మన్మధుడు వీళ్ళిద్దరూ కూడా స్నేహితులు, వీళ్ళిద్దరూ కలిశారు అని అంటే దుఃఖం ఇంకా పెరిగిపోతుంది. ఎందుకు అనంటే ఇక్కడ అంటారు ఆ మన్మధుడికి ఉన్నటువంటి మనం ఇది వరకు చెప్పుకున్నటువంటి బాణములు, అలాగే ఆయన స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ధను పౌష్పం, ఆయన విల్లేమో పుష్ప బాణమట. ధను పౌష్పం, విల్లేమో పుష్పములతో తయారు చేసినటువంటిది. మౌర్వి మధుకరమయి, మౌర్వి అంటే ఆ వింటిని కట్టినటువంటి వింటి నారి తాడు. ఆ తాడు ఎలా ఉంది అని అంటే మధుకరమయి, తుమ్మెదలతో చేసినటువంటిది. పంచవిశిఖ, ఆ 5 బాణాలు. అలాగే వసంత సామంత, వసంతుడు ఈయనకి సామంతుడు స్నేహితుడు. మలయ మరుదాయో ధనరథ, ఆ మలయ మారుతం ఏదైతే ఉన్నదో అదే ఈయనకు రథం. చూడండి ఏది కూడా స్థిరంగా లేవు, ఏవి దృఢంగా లేవు, అన్నీ కూడా ఈ పుష్పములు నిలబడవు, అలాగే తుమ్మెదలు నిలబడవు, గాలి నిలబడదు. ఇది ఆయన రథమట, గాలి ఆయన రథమట. అలాగే అనంగః, భౌతికమైనటువంటి శరీరం లేదు, అయినప్పటికీ కూడా జగదిదం విజయతే, మన్మధుడు ఈ జగత్తునంతా కూడా జయిస్తూ ఉంటాడు అని సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారి అనుగ్రహంతో మన్మధుడు ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాడని చెబుతాడు. కానీ ఇక్కడ రామచంద్ర ప్రభు అంటూ ఉన్నాడు ఈ మన్మధుడు అంటే ఏది కూడా తన ఆయుధ సంపత్తి కానీ ఏదీ పటుత్వం లేనటువంటి ఈ మన్మధుడు వసంతునితో చేరి, తన చెలికాడైనటువంటి వసంతునితో చేరి తనకు అధికమైనటువంటి సీతావియోగంలో ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుకు అధికమైనటువంటి దుఃఖాన్ని కలుగజేస్తూ ఉన్నాడు అని చెబుతూ పదే పదే సీతమ్మ గుర్తుకొస్తూ ఉన్నది. అలా పదే పదే సీతమ్మను తలుచుకుంటూ ఉన్నటువంటి రామచంద్రుడు అన్నాడు యాని స్మ రమణీయాని తయా సహ భవంతి మే తాన్యో వా రమణీయాని జాయంతే మయతయా వినా. యాని రమణీయాని తయా సహ, ఆమెతో ఉన్నప్పుడు సీతతో ఉన్నప్పుడు మే నాకు యాని రమణీయాని భవంతి స్మ, ఏవైతే చాలా సుందరంగా ఉన్నాయి అని అనిపించాయో తాని తయా వినా, ఆమె లేకపోయేసరికి అవన్నీ కూడా మే అరమణీయాని జాయంతే, అంటే రమణీయంగా ఉన్నటువంటివన్నీ కూడా అరమణీయంగా ఉన్నాయి, సుందరంగా ఉన్నటువంటివన్నీ కూడా శోకాన్ని కలిగిస్తున్నాయి అన్నాడు. అంటే సీతతో ఉన్నప్పుడు ఏ సుందరమైనటువంటి దృశ్యాలు ఆనందాన్ని కలిగించాయో సీతమ్మ లేనప్పుడు అదే సుందరమైనటువంటి దృశ్యాలు దుఃఖాన్ని కలిగింపజేస్తూ ఉన్నాయి. కనుక ఇక్కడ సీతతో ఉన్నప్పుడు ఇదే వసంతం ఆనందాన్ని కలిగించింది, కానీ ఈనాడు సీతమ్మ లేదు కనుక అదే వసంతము తనకు దుఃఖాన్ని కలిగిస్తున్నది. అందుకే అన్నారు ఆత్మేయమితి రామస్య, సీతమ్మ రాముని ఆత్మ కనుక సుఖం వనే వత్స్యామి యథైవ భవనే పితుః, తండ్రి యొక్క ఇంటిలో ఏ విధంగా అయితే ఉంటానో అలా నీతో అరణ్యానికి వస్తే సుఖంగా ఉంటానయ్యా, ఎందుకంటే నువ్వు ఉన్నావు కదా నన్ను రక్షించడానికి అని చెప్పి ఆనాడు వనవాసానికి బయలుదేరినప్పుడు రామచంద్ర ప్రభువుతో చెప్పి వచ్చింది సీతమ్మ తల్లి. అలా సీతమ్మను తీసుకుని వచ్చి తాను రక్షించలేకపోయాననేటటువంటి బాధ, రక్షిస్తాడనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడని వచ్చినప్పుడు ఆమెను రక్షించకుండగా ఆమెను వెతకకుండగా ఈ సుందరమైనటువంటి ప్రకృతి అంతా కూడా తనకు దుఃఖాన్ని కలిగింపజేస్తున్నది. అంటే సీతమ్మ గురించి తాను ఏ ప్రయత్నము చేయలేదని ఈ ప్రకృతి అంతా కూడా తనను నిందిస్తున్నటువంటి విధంగా ఉంది అని ఆయన ఆత్మానం మానుషం మన్యే, తన మానవ ప్రకృతి చేత ఈ విధమైనటువంటి దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. ఇలా అన్యోన్యమైనటువంటి దాంపత్య బంధంలో ఉన్నటువంటి గొప్పతనం అంటే పరస్పరం తన భార్య కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని తలుచుకొని ఆ కష్టంలో ఉన్నటువంటి ఆమె దుఃఖాన్ని తలుచుకొని తాను దుఃఖ పొందడము అనేటటువంటిది భర్త యొక్క లక్షణం. అక్కడ అది మానవ ప్రకృతి చేత సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమేశ్వరుడు తాను ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాడు. అలా అన్యోన్యత, అభిన్నత, అనుసంధానము ఇవన్నీ కూడా అక్షర రూపంలో చూపించేటటువంటిదే ఈ రామాయణం యొక్క పరమావధి. కనుక ఇక్కడ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్య బంధాన్ని రామచంద్ర ప్రభు తాను మానవుడిగా వచ్చాడు కనుక మానవ ప్రకృతి చేత తాను దుఃఖాన్ని పొందుతున్నటువంటి
ఉన్నటువంటి వాడి విధంగా తన భార్య దూరమైనప్పుడు ఏ విధంగా అయితే దుఃఖాన్ని పొందుతాడో నరుడు, ఆ విధంగా తాను ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అలాంటి సీతమ్మ పట్ల ఉన్నటువంటి అనురాగం చేత తాను పొందుతున్నటువంటి దుఃఖాన్ని తెలిపేటటువంటి శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. ఆ శ్లోకాలన్నింటినీ కూడా పలికిస్తాను, చక్కగా పారాయణ చేసుకోండి. సౌమిత్రే పశ్య పంపాయాః చిత్రాసు వనరాజిషు కిన్నరా నరశార్దూల విచరంతి తతస్తతః ఇమాని శుభగంధీని పశ్య లక్ష్మణ సర్వశః నళినాని ప్రకాశంతే జలే తరుణ సూర్యవత్ ఏషా ప్రసన్న సలిలా పద్మనీలోత్పలాయత హంసకారండవాకీర్ణ పంపా సౌగంధికాయుత జలే తరుణ సూర్యాభైః షట్పదాహతకేసరైః పంకజైః శోభతే పంపా సమంతాదభిసంవృతా చక్రవాకయుతా నిత్యం చిత్రప్రస్థవనాంతరా మాతంగమృగయూథైశ్చ శోభతే సలిలార్థిభిః పవనాహితవేగాభిః ఊర్మిభిర్విమలేంభసి పంకజాని విరాజంతే తాడ్యమానాని లక్ష్మణ పద్మపత్ర విశాలాక్షీం సతతం పంకజప్రియాం అపశ్యతో మే వైదేహీం జీవితం నాభిరోచతే అహో కామస్య వామత్వం యో గతామపి దుర్లభాం స్మారయిష్యతి కళ్యాణీం కళ్యాణతరవాదినీం శక్యో దారయితుం కామః భవేదద్యాగతో మయా యది భూయో వసంతో మాం నహన్యాత్ పుష్పితద్రుమః యాని స్మ రమణీయాని తయా సహ భవంతి మే తాన్యో వా రమణీయాని జాయంతే మే తయా వినా. ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ప్రథమ సర్గే 10 శ్లోకాః. ఈ విధంగా పరస్పర అన్యోన్య దాంపత్య బంధాన్ని తెలియజేసేటటువంటి సీతారాముల యొక్క దాంపత్య బంధాన్ని తెలియజేసేటటువంటి శ్లోకాలు పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు మంగళాంతంగా క్షమా ప్రార్థనాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.